ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఓం దుర్గాదేవాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. అక్టోబర్ నెల అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని రంగాలలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి ఇలా జాతక చక్రములో ఈ రాశిలో ఈ నెలలో కొన్ని పనులు చేంజెస్ కాబోతున్నాయి. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఇంట్లో కొంచెం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం కానీ, మానసికమైన కొన్ని ఇబ్బందులు కానీ ఎదురవుతున్నాయి. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరూ ఒకే మాట, ఒకే విధానంలో వెళ్ళిపోతుంటారు. మనం ఒకటి చెప్పామనుకోండి, వాళ్ళు వినరు. అరే నాన్న, ఈ దారిలో పోవద్దు, ఈ దారిలో పోతే ఇబ్బందులు అవుతాయనేది కొంతమంది చెబుతుంటారు. తల్లిదండ్రులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళకి సంబంధించిన గురువులు కానీ వాళ్ళు చెబుతుంటారు. కానీ వాళ్ళ మాట వినరు. అరే నువ్వు ఫస్ట్ నుంచి ఇలా ఉండవురా నాన్న, నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు మంచిగా బతికినోడు, మధ్యలో కొన్ని బాధలు పడుతూ కొన్ని చికాకులు పడు ఉండవు కాబట్టి మళ్ళా నువ్వు ఆ శిఖాకుని తెచ్చుకోవద్దు, ఆ రూట్లో నువ్వు పోవద్దురా నాయన అనేది కొంతమంది చెబుతుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు బాగున్నాను కదా, ఇంతకుముందు అంటే బాగాలే, ఇంతకుముందు మన చేతిలో డబ్బులు లేవు, ఇప్పుడు మన చేతిలో డబ్బులు ఉన్నాయి, మరి ఇప్పుడైనా ప్రశాంతంగా బతకపోతే ఈ జీవితానికి మార్గం ఎట్లా, పరమార్గం ఎట్లా అన్నట్టుగా వాడి మైండ్లో ఉంటుంది. వాళ్ళ బంధువులు, స్నేహితులు, మిత్రులు ఏం చెబుతుంటారంటే, అరే నాయన ఇంతకుముందు నువ్వు బాధపడ్డావురా, మళ్ళా ఆ బాధ నువ్వు పడొద్దు, మళ్ళా నువ్వు ఆ బాధ పడొద్దంటే డబ్బు విషయంలో కానీ, మాట విషయంలో కానీ, చేసే కార్యక్రమాల విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు ఉండాలని చెబుతుంటారు. కాబట్టి పెద్దవాళ్ళ మాట సద్దిమూట. గురువుల్ని మనం ప్రేమించాలి, గురువుల్ని అభివృద్ధించాలి, గురువులతో మనం ఆశీర్వాదం తీసుకోవాలి. ఏదైనా సరే గురువు మించింది ఏది లేదు, గురువు ఆజ్ఞ ఏంది ఏ పని కావు. కాబట్టి గురువుని మించింది మనకి దైవంతో సమానం. మన గురువుని దైవంతో సమానంగా చూస్తేనే ఆ గురువు మనకి ఏ మంత్రం చెప్పినా, ఏది చెప్పినా అది కరెక్ట్ సెట్ అవుతుంది. మనం ఆయన గురువు అనుకోకుండా మామూలుగా అనుకునేట్టుకైతే ఆయన మనకి కరెక్ట్గా చెప్పినా మన మైండ్కి ఎక్కదు. ఎందుకని? మన మైండ్ కరెక్ట్గా ఉండాలి. మన మైండ్ కరెక్ట్గా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. ముందు మన మైండ్ కరెక్ట్గా లేండి, త్రికార శుద్ధి కరెక్ట్గా లేండి, నువ్వు ఏ పని చేసినా, ఎన్ని పూజలు చేసినా ఏం లాభం? మనసు బాగున్న తర్వాత ఒక చిన్న పూజ చేసినా మీకు మంచిగా వస్తుంది. ఆ విధంగా ఈ రాశిలో కలిగిన వాళ్ళు, ఈ ధనుసు రాశి వాళ్ళు చాలా వరకు కొన్ని స్త్రీలతో ఇబ్బందులు రాబోతున్నాయి. స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలతో కొంత ఇబ్బందులు పడటం, మానసికమైన బాధలు పడటం, ఆ స్త్రీని వీళ్ళు దూరం చేసుకోవటం, మళ్ళా ఆ స్త్రీ నుంచి వీళ్ళకి సమస్యలు కొన్ని రావటం, కోర్టు చుట్టూ తిరగటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, రకరకాల ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి. మరి కొన్ని రంగాలలో బాగుంటుంది, కొన్ని రంగాలలో కొంచెం అనుకూలంగా ఉండదు. మరి వృత్తిపరంగా చాలా వరకు బాగుంది. మరి ప్రయాణాలు, పెద్ద ప్రయాణాలు కొన్ని చేయబోతున్నారు. మీకు వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ పెద్ద కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యాపారస్తులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త అవకాశాలు, కొత్త బిజినెస్లు కొన్ని స్టార్ట్ చేయాల్సినవి కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి. మరి వీళ్ళకి ఈ నెలలో 18వ తారీఖు నుంచి మంచి యోగం అనేది రాబోతుంది. అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం, ఆ ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం, ఒక పురుషుడి నుంచి స్త్రీకి, ఒక స్త్రీ నుంచి పురుషుడికి అదృష్ట యోగం, పురుషుడికి రావడం వల్ల స్త్రీకి అదృష్ట యోగం, ఇలాంటి కొన్ని జరగబోతున్నాయి. మరి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, మధ్యరేఖగా ఉండొద్దు,
ఆరోగ్య సమస్యలు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి. అమ్మా నాన్న ఆరోగ్యాన్ని మీరు కొంచెం కాపాడుకోవాలి. మీరు ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా ఆచితూసి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నిర్ణయాలు, ఎన్నో సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం, ఈశ్వరుణ్ణి పూజించాలి. ఈశ్వరుడు ఆరాధన చేయండి. ఆ ఈశ్వరుడు శివాలయం దగ్గరికి వెళ్ళండి. ఆ ఈశ్వరుడి గుడికి వెళ్ళి మీరు పూజా బలం చేసుకున్నట్టుగైతే అష్టైశ్వర్యం భాగ్యభోగాలు మీకు కలుస్తాయి. మనశ్శాంతి ప్రాప్తి మీకు కలుస్తుంది. ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడే పోయినా విజయవంతం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి పూజలు హోమాలు చేయించుకొని నిరాశ చెంది ఇంట్లో ఆరోగ్యాలు బాగోక, మీ ఇంట్లో ఆరోగ్యం బాగోక, పిల్లలకు కానీ మీకు కానీ ఇంట్లో ఏముంది, పిల్లల మీద ఏముంది, వాళ్ళ విద్యారంగంలో ఏముంది అని మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి, మీకున్న సమస్యను బట్టి ఏమేమి ఉందా అనేది మేము అంచనా వేసి చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మా దగ్గర దొరుకుతుంది. ఏ సమస్యకైనా కూడా మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మేము చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం వనదుర్గాయ నమః. ఓం కొండదేవతాయ నమః. ఓం సమ్మక్కాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2025 అక్టోబర్ నెల కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఏనాటి శని, అర్ధనాటి శని, ఇలాంటి శని ప్రభావాలన్నీ తొలగిపోయాయి. కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కేతువు బలం కూడా కొంచెం కనబడుతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఎటు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతున్నాయి. లక్ష్మి నిలబడుకోకుండా చేతిగాడికి వచ్చింది చేయిగారిపోవటం. కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జల్తారాయుడు. ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, అవి ఖర్చు పెట్టేంత వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, పండగ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్త పడాలి. డబ్బు విశేషాలలో చాలా వరకు జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా బయటకైతే ఇప్పుడు బాగుందాము, రేపు ఎలా ఉంటాము, ఎల్లుండి ఎలా ఉంటాము అనేది చెప్పలేని విషయం. ఎందువల్ల అంటే ఈ గ్రహ ప్రభావం వల్ల నిమిషానికి టైం అనేది మారుతుంటది. గ్రహ టైం మారుతుంటది. ఆ మారేటప్పుడు కల్లా మనం తెలుసుకోవాలి. డబ్బు విషయం కానీ, బంధువు విశేషాలు కానీ, భార్య విశేషాలు కానీ, కుటుంబంలో బిడ్డలు కానీ, కొడుకులు కానీ వీళ్ళని కొంత జాగ్రత్త పడి మనం చెప్పాలి. లేదు వాళ్ళు మన మాట వినలేదు, వాళ్ళు అదే రూట్లో పోతున్నారు అనుకోండి, ఏదైనా ఎంతవరకైనా చెబుతారు. ఏదైనా 1-2 విధానాలు చెబుతారు. కానీ ఊగా చెప్పుకుంటా పాఠం చెప్పుకుంటూ కూర్చోరు కదా ఎవరు. మన బడిలో పాఠం చెప్పినట్టుగా ఊకు చెప్పరుగా. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగైతే ఆ కుటుంబం, ఇంట్లో భార్య అయినా కానీ, కొడుకైనా కానీ, కోడలైనా కానీ, ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ పెద్దవాడు ఒక నిర్ణయం తీసుకునేట్టుగైతే, ఆ నిర్ణయంతో పోయినట్టుగైతేనే ఆ ఇల్లు కరెక్ట్ గా నిలబడగలిగింది. లేదు నేనే గొప్ప, నేనే సంపాదిస్తున్నాను, నేనే గొప్ప అనుకున్నట్టుగైతే ఆ ఇల్లు గోయిందా ఆ విధంగా అయిపోతుంటది. మరి ఏది చేసినా, ఎక్కడికి పోయినా ఈ రాశి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది. విదేశాల ప్రయాణాలు చాలా బాగున్నాయి. వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజకీయంలో కూడా కొన్ని పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రాబోతున్నాయి. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వీళ్ళ మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి. మరి వీళ్ళ జాతక నక్షత్ర గడియలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వీళ్ళకి కొన్ని పెద్ద అవకాశాలు, వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి
వీళ్ళు ఎన్నో కష్టపడ్డవి కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది. ఈ నెల 17వ తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా చాలా వరకు వీళ్ళకి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నరఘోష, నరదిష్టి ఎక్కువగా కనబడుతుంది. భార్య భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన, ఒకరి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేని దాని వల్ల కొన్ని చికాకులు, ఇబ్బందులు కొన్ని పడటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఒత్తిళ్లు, చికాకులు కొన్ని కనబడుతున్నాయి. మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి. కొత్త కొత్త కార్యక్రమాలు, మరి మీరు స్థాన మార్పులు కొన్ని రాబోతున్నాయి. స్థాన మార్పులు అంటే ఇల్లు కట్టుకోవడం కానీ, లేదా ఒక కాంప్లెక్స్ లో ఇల్లు కొనుక్కోవడం కానీ, ఈ జాతక యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని మీరు విద్యగీస పరంగా, చదువు పరంగా మీరు స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు, అన్ని అయిపోతున్నది కాదు. హాస్టల్లో వేయాలి, కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటుంది, వాళ్ళ వయసుని బట్టి ఉంటుంది. వాళ్ళకి అర్థం లేని వయసులో వేసామనుకోండి, వాళ్ళ మైండ్కి కరెక్ట్గా సెట్ కాదు. ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు రాదు. కొంతమంది తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు బాగా వస్తుంది. అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని, వాళ్ళ ధైర్యాన్ని, వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి వాళ్ళని ఏం చేయాలంటే, వాళ్ళకి టైం టు టైం ప్రకారంగా వాళ్ళ హాస్టల్లో వేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు, అభివృద్ధి అవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా ఈ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తే బాగుపడతారనేది మీ మైండ్లో, మనసులో ఉంది. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతో ఏదైనా అవుతుంది, కానీ నమ్మకం లేని ఏది కాదు. కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి, ఆ శ్రీనివాసుని మీరు ఆరాధించండి. తప్పకుండా మీకు ఆ భగవంతుడి దయ వల్ల మీ మీద ఉండాల్సిన కష్టాలు తొలగిపోయి, ఆరోగ్యాలు బాగుండి, మనసు బాగుండి, ధైర్య శక్తి వచ్చి, లక్ష్మి నిలబడిపోయి, చేసే కార్యక్రమాలు మీకు ముందు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల 17వ తారీఖు నుంచి అద్భుతమైన విజయాన్ని ఎనబోతున్నారు. మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే పనులు ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఏముంది, ఎలా నడుస్తుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.